Let's run the meta ads for my business. ఈ వీడియోలో నేను నా ఓన్ బిజినెస్ కు నేను ఎలా నా మెటా యాడ్స్ ను రన్ చేస్తానని ప్రాక్టికల్ గా చూపించబోతున్నా. నేను ఆల్రెడీ మన ఛానల్లో మెటా యాడ్స్ గురించి ఒక ఫుల్ ఇన్ డీటెయిల్ కోర్స్ పోస్ట్ చేశా. అందులో మీరు బ్యాక్ సైడ్ థియరిటికల్ గా ఒక మార్కెటర్ ఎలా థింక్ చేస్తాడు, ఫనల్స్ ఎలా ఫామ్ చేస్తాడు, అలాంటి అన్ని విషయాలను నేర్చుకోవచ్చు. బట్ ఈ వీడియోలో నేను దాని గురించి అంతగా ఎక్స్ప్లెయిన్ చేయను. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఓన్ బిజినెస్కు ఎలా యాడ్స్ను రన్ చేస్తాను, ఎలా థింక్ చేస్తాను అనే దాని గురించి ఈ వీడియోలో చూస్తారు. సో ఈ వీడియోని మీరు ఎందుకంటే చూసారంటే ఒక బిజినెస్కు కాన్ఫిగ్ చేసేటప్పుడు, అంటే ఒక బిజినెస్కు యాడ్స్ను రన్ చేసేటప్పుడు ఎన్ని యాంగిల్స్లో థింక్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుంటారు. అండ్ నేను నా మెటా యాడ్ సెటప్ను ఎలా చేస్తాను, ఏమేమి సెట్టింగ్స్ ప్రొసీడ్ చేస్తాను, ఏమేమి విషయాలను నేను ఫాలో చేస్తాను అని కూడా మీరు నేర్చుకుంటారు. దాట్స్ ఇట్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ థింగ్ ఫస్ట్, నేను ఏ బ్రాండ్కైనా కానీ ఒక యాడ్ను రన్ చేయబోతున్నానంటే బ్యాక్ ఎండ్లో ఒక 1 day టైం తీసుకొని వాళ్ళ యాడ్ గురించి, వాళ్ళ బ్రాండ్ గురించి ఇన్ డీటెయిల్డ్ రీసెర్చ్ అనేది చేస్తాను. ఈ రీసెర్చ్లో ఏమేమి ఉంటుందంటే, వాళ్ళకు ఒకవేళ వెబ్సైట్ ఉంటే వాళ్ళ వెబ్సైట్ ఎలా ఉంది, వాళ్ళు మెయిన్గా దేన్ని సెల్ చేస్తున్నారు, మన గోల్ ఏంటి, వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, కాంపిటీటర్స్ ఎవరు, ఆల్రెడీ కాంపిటీటర్స్ ఎవరిని టార్గెట్ చేసి యాడ్స్ను రన్ చేస్తున్నారు, మనము సేమ్ అప్రోచ్ను ఫాలో చేయడానికి అవుతుందా లేదా డిఫరెంట్ అప్రోచ్ను ఫాలో చేయాలా, ఎందుకు చేయాలి, ఈ అండర్స్టాండింగ్ అనేది నాకు ఉంటుంది. నేను ఎక్స్పీరియన్స్లో వర్క్ చేశాను కాబట్టి నాకు అండర్స్టాండింగ్ ఉంటుంది. సో మీరు కూడా ఒకవేళ మీ ఓన్ బ్రాండ్కు రన్ చేయబోతున్నారంటే ఈ యాంగిల్లో మీరు థింక్ చేయాలి. సో మీరు ఏది సెల్ చేస్తున్నారు, ఎవరికి సెల్ చేస్తున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి, ఇదే సేమ్ ప్యాటర్న్ మీ కాంపిటీటర్ కూడా ఫాలో చేస్తున్నారా, ఒకవేళ సేమ్ ప్యాటర్న్ వాళ్ళు ఫాలో చేస్తున్నారంటే మీరు కూడా అదే సేమ్ టార్గెట్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఇది సేమ్ మీరు అదే క్రియేట్ చేసి వాళ్ళనే టార్గెట్ చేస్తే మీ వద్ద కస్టమర్స్ పర్చేస్ చేస్తారా లేదా అనే క్లారిటీ మీకు ఉండాలి. ఒకవేళ అలా కాంపిటీట్ చేయగలిగి వాళ్ళు ఒకవేళ ఎస్టాబ్లిష్డ్గా ఉండి మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారంటే మనం ఇండైరెక్ట్ టార్గెటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అది ఏంటి, ఎలా థింక్ చేయాలి అనేది మనం వెళ్తూ చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరికి యాడ్స్ చేసినా ఫస్ట్ డైరెక్ట్గా మెటా యాడ్స్ మేనేజర్కి వెళ్ళకండి. గో టు మెటా బిజినెస్ సూట్. సో మీరు డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళి మెటా బిజినెస్ సూట్ అని సెర్చ్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా మెటా బిజినెస్ అనేది వస్తుంది. ఇది మెటా బిజినెస్ ఆర్ మెటా ఫర్ బిజినెస్ అనే వెబ్సైట్. నేను ఇన్కాగ్నేటివ్ మోడ్లో ఓపెన్ చేస్తాను సో దట్ మీరు కూడా అండర్స్టాండ్ చేసుకోవచ్చు యూఐ యూఎక్స్ డిజైన్, ఫ్రంట్ పేజ్ ఆఫ్ ద వెబ్సైట్ ఎలా ఉంటుందని. సో మెటా బిజినెస్ మీరు అది సెర్చ్ చేశారంటే మీకు మెటా ఫర్ బిజినెస్ అని వస్తుంది. సో ఇది దాని యొక్క ఫ్రంట్ పేజ్. ఇందులో మీరు మీ అకౌంట్ను క్రియేట్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏంటి బ్రో ఈ మెటా యాడ్స్ బిజినెస్ అంటే, మనం ఒక బిజినెస్ ప్రొఫైల్ని క్రియేట్ చేస్తాం. డైరెక్ట్గా యాడ్స్ను రన్ చేసే ముందు ఒక మెటా యాడ్స్ బిజినెస్ను క్రియేట్ చేస్తాం. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మీకు చూపించాలంటే ఇది మన మెటా బిజినెస్ సూట్. ఇక్కడ మనం మల్టిపుల్ అకౌంట్స్ను క్రియేట్ చేసుకోవచ్చు. ఇది నా అకౌంట్, ఇప్పుడు విక్కీ అని క్రియేట్ చేశాను కదా, ఇది నా అకౌంట్. నెక్స్ట్ వి ఫర్ యూ ఏజెంట్, లాస్ట్ బెంచ్ ఫార్మసీస్, అదర్ క్లయింట్స్ కొంతమంది ఉంటుంది. ఇప్పుడు నాది ఏంటంటే నేను చాలా యాడ్స్ రన్ చేశాను కాబట్టి నాకు బిజినెస్ పోర్ట్ఫోలియో ఇంకోటి క్రియేట్ చేసే ఆప్షన్ లేదు, ఎందుకంటే మల్టిపుల్ ఆప్షన్స్ నేను క్రియేట్ చేసి యూజ్ చేసేసాను కాబట్టి. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే క్లయింట్తో ఒక 5 minutes కాల్లో కలెక్ట్ అయ్యి వాళ్ళ చేత ఈ అకౌంట్ అనేది క్రియేట్ చేసి వాళ్ళ చేత ఈ మెటా బిజినెస్ పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసి మనకు పర్మిషన్ అనేది తీసుకుంటాం. అప్పుడు మనకి ఇక్కడ పర్మిషన్ వస్తుంది, మనం వాళ్ళ అకౌంట్ని యాక్సెస్ చేయవచ్చు. సో ఇప్పుడు నేనేం చేశాను, మెటా బిజినెస్ సూట్లో నా ఓన్ అకౌంట్ అనేది క్రియేట్ చేశాను. ఈ సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేశారంటే మన ఓన్ అకౌంట్ పేజ్కు అది వెళ్తుంది. ఇక్కడ క్రియేట్ చేసింది మాత్రమే కాకుండా యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేశాను నేను. సో మీరు ఎప్పుడు మెటా బిజినెస్ సూట్లో ఒక అకౌంట్ను క్రియేట్ చేసినా మీ అదర్ ఈమెయిల్ ఐడికి కానీ లేదా మీ అసోసియేట్స్ కానీ లేదా మీ కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు కానీ మీరు ఎవరైతే ట్రస్ట్ చేస్తారో వాళ్ళకు యాక్సెస్ అనేది ఇవ్వండి. ఇది పార్షియల్ కానీ ఫుల్ యాక్సెస్ కానీ ఇవ్వచ్చు. ఇన్ కేస్ మీ పర్సనల్ అకౌంట్కి ఏదైనా అయ్యిందంటే, యాడ్స్ అకౌంట్ అవ్వడం కానీ అకౌంట్ లెవెల్లో మీరు ఏదైనా అయ్యిందంటే కూడా ఒక బ్యాకప్ అనేది ఉంటుంది. సో ఆ బేసిస్లో ఇది ఒక ఐడియల్ ప్రాక్టీస్ సెషన్. సో నేను ఒక అకౌంట్ క్రియేట్ చేస్తే నా అదర్ ఈమెయిల్ ఐడికి కూడా ఫుల్ యాక్సెస్ అనేది ఇస్తాను. సో దాన్ని నేను ఇంకా అక్సెప్ట్ చేయలేదు. ఫుల్ యాక్సెస్ ఇచ్చానంటే నాకు కంట్రోల్ అనేది 2 అకౌంట్ లెవెల్లోనూ ఉంటుంది, నేను యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఎలా చేయడం, జస్ట్ ఇన్వైట్ పీపుల్ ఇచ్చి ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చి మీరు ఫుల్ యాక్సెస్ ఇచ్చి సెండ్ చేశారంటే వాళ్ళకి మెయిల్ ఐడి వెళ్తుంది. వాళ్ళు అక్సెప్ట్ చేసి లాగిన్ చేశారంటే వాళ్ళకు ఫుల్ యాక్సెస్ అనేది వెళ్తుంది. ట్రస్టెడ్ పీపుల్కి మాత్రమే ఇవ్వండి, ఎందుకంటే మీ ఓల్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్స్ అన్నీను వాళ్ళు యాక్సెస్ చేసే విధంగా ఉంటుంది. సో మీరు ట్రస్ట్ చేస్తే మాత్రమే ప్రొవైడ్ చేయండి.
సో మనం యూసర్ లెవెల్లో పీపుల్స్ని యాడ్ చేస్తాం. నెక్స్ట్ పేజెస్కి వెళ్ళి మన పేజెస్ లెవెల్లో మనం మన అకౌంట్స్ని యాడ్ చేస్తాం. సో ఇక్కడ నేను ఏం చేశానంటే నా ఫేస్బుక్ పేజ్ను యాడ్ చేసి నేను ఫుల్ కంట్రోల్ అనేది ఇచ్చా. ఎందుకు ఫేస్బుక్ పేజ్ని యాడ్ చేశానంటే మనం యాడ్స్ రన్ చేసేటప్పుడు ఈ అకౌంట్ నుంచి ఆ పేజ్ అక్కడ కనెక్ట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే యాడ్ ఈ పేజ్ నుండి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఫేస్బుక్ యాడ్ చేశాను, యాడ్ చేసి నా యాక్సెస్ అనేది ఇచ్చా. సో ఇప్పుడు మనం ఫేస్బుక్ని యాడ్ చేసేటప్పుడు మీకు ఒకవేళ ఆల్రెడీ ఫేస్బుక్ పేజ్ ఉంటే మీరు దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే క్రియేట్ చేసుకోవచ్చు, రెండు వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ యాడ్ అకౌంట్. నేను యాడ్ అకౌంట్ అనేది ఇంకా క్రియేట్ చేయలేదు. సో ఆల్రెడీ క్రియేట్ చేసింటే డైరెక్ట్గా ఇక్కడి నుంచినే క్రియేట్ చేసుకోవచ్చు, లేదు అంటే కొత్త యాడ్ అకౌంట్ను యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను క్రియేట్ న్యూ యాడ్ అకౌంట్ని ఇవ్వచ్చు, లేదంటే క్లెయిమ్ అన్ ఎగ్జిస్టింగ్ యాడ్ అకౌంట్ అనేది ఇవ్వచ్చు. సో నేనేమనుకుంటున్నానంటే ఇఫ్ ఐఎమ్ నాట్ గెస్ నేను ఏదో ఒక వీడియో పర్పస్కి యాడ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసా. సో ఒక్కసారి చెక్ చేసి చూస్తాం. అలా లేదు అంటే మనం డైరెక్ట్గా మన న్యూ యాడ్ అకౌంట్ను ఇక్కడే క్రియేట్ చేసుకుంటాం. జస్ట్ క్రియేట్ న్యూ అని ఇచ్చామంటే ఒక ఐడి అనేది క్రియేట్ అయిపోతుంది. దట్స్ ఇట్. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది యాడ్స్ మేనేజర్. మనం రన్ చేసే అన్ని యాడ్స్ ఇక్కడ ఉంటుంది. సో లెట్స్ సీ. సో ఇది మన యాడ్స్ మేనేజర్ యొక్క ప్రతి ఒక్క ఐడి. సో 0 యాడ్ అకౌంట్. సో యాడ్ అకౌంట్ ఇక్కడ లేదు. సో కనెక్ట్ అయింది బట్ యాడ్ అకౌంట్ ఏమీ లేదు. సో మనం ఏం చేస్తాం, క్రియేట్ న్యూ యాడ్ అకౌంట్ ఇస్తాం. యాడ్ అకౌంట్కి ఒక నేమ్ ఇచ్చుకుంటాం, వికీ టాక్స్ అని ఇస్తాం. టైమ్ జోన్ బేసికలీ మనది ఇండియా టైమ్ జోన్, కలకత్తా, ఏషియా కలకత్తా రీజన్. దెన్ నేను మనీను మీకు ఏ మనీ అయితే ప్రిఫరబుల్గా ఉంటుందో దాన్ని మీరు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ఇన్ కేస్ మేము అబ్రాడ్ క్లయింట్స్ని డీల్ చేసేటప్పుడు ఆ క్లయింట్స్ మనీ ఏదైతే ఉందో ఆ కరెన్సీలో డీల్ చేస్తాం. మనది ఇండియన్ టార్గెట్ పీపుల్ కాబట్టి నేను ఇండియన్ మనీని ఇచ్చి నెక్స్ట్ వెళ్తా. మై బిజినెస్, దిస్ యాడ్ అకౌంట్ విల్ బీ యూజ్డ్ ఫర్ మై బిజినెస్. వికీటాక్స్ కింద ఈ యాడ్ అకౌంట్ అనేది క్రియేట్ అయింది. ఫుల్ పర్మిషన్ ఇస్తున్నా. యాడ్ అకౌంట్ అనేది క్రియేట్ అయ్యింది. మనం పేమెంట్ మెథడ్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దట్ మనం పే చేస్తే ఇక్కడ కనెక్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ యాడ్ చేయవచ్చు, లేదంటే మన యాడ్ అకౌంట్కి వెళ్ళి కూడా యాడ్ చేయొచ్చు. కంపల్సరీ ఇక్కడే యాడ్ చేయాలని ఏమీ లేదు. సో మీరు ఇక్కడ యాడ్ చేసేటప్పుడు మనం ఇండియన్ కరెన్సీ ఆల్రెడీ ఇచ్చాం. బిజినెస్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నేను ఇంకా ఇవ్వలేదు, ఇది ఆప్షనల్ అని ఉంది. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ జిఎస్టీ అని ఉంటే మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయవచ్చు. సో ఎవ్రీ రన్కి మీకు 18% ట్యాక్స్ అనేది ఛార్జ్ అవుతుంది మనం క్యాంపెయిన్కి స్పెండ్ చేసే అమౌంట్ మీద. ఆ అమౌంట్ని మీరు మీ జిఎస్టీఎన్లో చూపించి మీరు క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీకు జిఎస్టీఎన్ ఉంటే దాన్ని మీరు ఇక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ మీరు ఆ పేమెంట్ డీటెయిల్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చామంటే వన్స్ అప్రూవల్ వచ్చిందంటే యాడ్ ఆటోమేటిక్గా రన్ అవుతుంది. ఎవ్రీ వీక్కి ఏదైతే అమౌంట్ రన్ అవుతుందో ఆ అమౌంట్ మన అకౌంట్ నుంచి మైనస్ అయిపోతుంది. లేదంటే మీరు యూపీఐ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయవచ్చు. నేను దీన్ని ఎలా చేయొచ్చని మెటా యాడ్స్ను కాన్ఫిగర్ చేసేటప్పుడు మెటా యాడ్స్ మేనేజర్లో చూద్దాం. సో ఇప్పుడు యాడ్ అకౌంట్ అనేది కనెక్ట్ చేసాం. ఆల్మోస్ట్ అన్నీ అయ్యింది మనతో. ఇప్పుడు నేను వెబ్సైట్లో రన్ చేయట్లేదు. ఇన్ కేస్ వెబ్సైట్లో రన్ చేయాల్సి ఉంటే డేటా సోర్సెస్కి వెళ్ళి పిక్సెల్స్ని కూడా కనెక్ట్ చేసేవాడిని. నేను వెబ్సైట్లో రన్ చేయట్లేదు, నాకు లీడ్స్ కావాలి. సో లీడ్స్ కావాలంటే ఒక ఫామ్లా క్రియేట్ చేసి నేను ఫామ్ జనరేట్ చేసి ఆ ఫామ్ నుంచి క్వాలిటీ లీడ్స్ను తీసుకురావాలి అనే టార్గెట్లో యాడ్స్ అనేది రన్ చేయబోతున్నా. సో నేను పిక్సెల్స్ని కనెక్ట్ చేయట్లేదు. సో మనం ఇప్పుడు ఏం చేసాం, మన బిజినెస్ కంటూ ఒక బిజినెస్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసాం. అందులో మన పేజెస్ను యాడ్ చేసాం, పీపుల్స్ను యాడ్ చేసాం. దెన్ దాంతోపాటు మన యాడ్ అకౌంట్ని కూడా క్రియేట్ చేసాం. దాట్స్ ఇట్, డన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యాడ్స్ మేనేజర్ అనే వెబ్సైట్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా యాడ్స్ మేనేజర్ అని సెర్చ్ చేశారంటే మీకు గూగుల్లో యాడ్స్ మేనేజర్ వస్తుంది. సో యాడ్స్ మేనేజర్ అనే వెబ్సైట్కి వెళ్ళి నేను ఒకసారి రీఫ్రెష్ ఇస్తాం. సో ఇప్పుడు క్రియేట్ చేసాం కాబట్టి సో యాడ్స్ మేనేజర్ అనే వెబ్సైట్కి వెళ్తే మీకు ఆ ఫేస్బుక్ ప్రొఫైల్కి కనెక్ట్ అయ్యే అన్ని యాడ్స్ మేనేజర్స్ ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు వికీటాక్స్ చూసారంటే ఒక యాడ్ అకౌంట్ మనం అక్కడ క్రియేట్ చేసాం, ఇక్కడ కనెక్ట్ అయిపోయింది. దాని మీద క్లిక్ చేసి ఈ ప్లేస్లో మనం యాడ్స్ అనేది రన్ చేస్తాం. సో దాట్స్ ఇట్, దాట్స్ వెరీ సింపుల్. ఈ యాడ్స్ను అంటే మన క్యాంపెయిన్ను స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను. సో ఇక్కడ లెఫ్ట్లో చూసారంటే మన అకౌంట్ ఓవర్ రివ్యూ, యాడ్స్ రిపోర్టు, మనం కస్టమ్ ఆడియన్స్, లుక్ లైక్ ఆడియన్స్ ఇవన్నీ యాడ్ చేయాలంటే అవి ఇక్కడ యాడ్ చేయవచ్చు. మెయిన్గా నేను మాట్లాడాలి అనుకుంటున్నది ఏంటంటే ఈ రెండు గురించి, బిల్లింగ్ అండ్ పేమెంట్ డీటెయిల్స్. సో ఇక్కడ మీరు మీ బిల్లింగ్ అండ్ పేమెంట్ డీటెయిల్స్ను ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మీ యాడ్స్లో రన్ చేయాలంటే మనం ఫేస్బుక్ అండ్ మెటాకు అమౌంట్ అనేది పే చేయాలి కదా, ఆ అమౌంట్ ఇక్కడ నుంచే కట్ అవుతుంది. సో ఇక్కడ చూసారంటే మీకు రెండు ఆప్షన్స్ ఉంటుంది. నెంబర్ 1 ప్రీపెయిడ్ బ్యాలెన్స్, నెంబర్ 2 ప్రీపెయిడ్ కాకుండా డైరెక్ట్గా మనం మన డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చామంటే
యాడ్ అనేది రన్ అవుతుంది. రన్ అయిన తర్వాత మనకి ఎంత అమౌంట్ అయితే కట్ అవుతుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 వీక్ నేను యాడ్ రన్ చేశాను, 1 వీక్ నాకు ఒక 5,000 రూపీస్ యాడ్ అమౌంట్ బడ్జెట్ స్పెండ్ అయిందంటే ప్లస్ జిఎస్టీ దాని మీద వేసి ఆ 18% ట్యాక్స్ నేను పే చేసి టోటల్ అమౌంట్గా నా అకౌంట్ నుంచి కట్ అయిపోతుంది. ఒకవేళ బ్యాంక్లో అమౌంట్ లేకపోతే ఏమవుతుంది బ్రో అంటే ఇక్కడ మైనస్లో ఉంటుంది. నెక్స్ట్ టైం మనం యాడ్ రన్ చేయాలంటే అమౌంట్ కడితేనే మనం యాడ్ అనేది రన్ చేయగలం. లేదు ఆ ఆప్షన్ వద్దు, నేను ఫండ్స్ను యాడ్ చేసి రన్ చేస్తానంటే ఇక్కడ మనకి యాడ్ ఫండ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఎంత అమౌంట్, నాది అకౌంట్ నేను చాలా యూస్ చేస్తాను కాబట్టి అది వచ్చింది, సో లీవ్ దాట్. సో మీరు ఎంత అమౌంట్ యాడ్ చేయాలనుకుంటారో, ఒక 5,000 అమౌంట్ యాడ్ చేయాలనుకుంటారో యాడ్ చేసి మీరు పేమెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఏది కావాలో నాకు పిక్ చేసుకోవచ్చు. యూపీఐ కావాలంటే యూపీఐ ఇచ్చి నెక్స్ట్ వెళ్ళామంటే మనకు క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. క్యూఆర్ కోడ్ ఇవ్వచ్చు, లేదంటే మీ యూపీఐ ఐడి కూడా మీరు డైరెక్ట్గా ఇచ్చి మీ అమౌంట్ అనేది పే చేయొచ్చు. నేను ఈ యాడ్ను రన్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కాబట్టి ఒక 3,000 రూపీస్ యాడ్ చేస్తాను. మీరు ఆల్రెడీ ప్రీ ఫండ్స్లో చూసే ఉంటారు. నేను చెప్పా కదా ఆల్రెడీ క్యూఆర్ కోడ్ జనరేట్ ఉంటుంది. దీన్ని స్కాన్ చేసి మీరు అమౌంట్ పే చేశారంటే అది ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ ఒక 3,000 యాడ్ చేసా ఈ యాడ్ను రన్ చేయడానికి అనేసి. సో ఇప్పుడు మన యాడ్ అకౌంట్ సెట్. మనం ఇప్పుడు యాడ్స్ను రన్ చేయవచ్చు, అంటే ఇప్పుడు యాడ్స్ను రన్ చేయడం స్టార్ట్ చేయవచ్చు. సో దానికి మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా క్యాంపెయిన్స్కి వెళ్తాం మళ్ళీ. సో ఇది మన క్యాంపెయిన్స్ డాష్బోర్డ్. ఇక్కడ చూసారా, ఇది మన క్యాంపెయిన్స్ డాష్బోర్డ్. ఈ క్యాంపెయిన్స్ డాష్బోర్డ్లో మనకు 3 సెక్షన్స్ ఉంటుంది. నెంబర్ 1 క్యాంపెయిన్స్, నెంబర్ 2 యాడ్ సెట్స్, నెంబర్ 3 యాడ్స్. సో మనం క్యాంపెయిన్ లెవెల్లో చూడాలంటే ఈ ట్యాబ్లో చూస్తాం. యాడ్ సెట్ లెవెల్లో చూడాలంటే ఇప్పుడు యాడ్ సెట్ అంటే ఏంటి బ్రో అంటే క్యాంపెయిన్ లోపల మనం డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ను టార్గెట్ చేయడానికి ఒకే క్యాంపెయిన్లో మల్టిపుల్ యాడ్స్ను టార్గెట్ చేసి రన్ చేస్తాం కదా, అవి యాడ్ సెట్. ఇంకా సింప్లిఫై చేయాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాడ్ను రన్ చేయాలనుకుంటున్నా, మన యాడ్ని రన్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ నేను ఆల్ ఓవర్ ఇండియాను టార్గెట్ చేయాలనుకుంటున్నా సపరేట్గా. ఇంకో యాడ్లో తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, చెన్నై ఇలా తెలుగు స్పీకింగ్ మేజర్ సిటీస్లో, సౌత్ సిటీస్లో మాత్రం టార్గెట్ చేయాలనుకుంటున్నాను. ఒకే యాడ్లో రన్ చేయలేను కదా నేను. సో అప్పుడు ఏం చేస్తా, 2 సపరేట్ యాడ్ సెట్స్ను క్రియేట్ చేసి రన్ చేస్తా. క్యాంపెయిన్స్ క్రియేట్ చేయను, యాడ్ సెట్స్ను క్రియేట్ చేస్తా. సో నేను ఏదైతే బడ్జెట్ పెడతానో అదే బడ్జెట్ లోపల ఈ డిఫరెంట్ యాడ్ సెట్స్ అనేది రన్ అవుతుంది. మీకు చూస్తే ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఇప్పుడు యాడ్స్ ట్యాబ్లో ఏముంటుంది, మనము కరౌసల్ లేదా వీడియో ఇలాంటివి రన్ చేసి ఉంటాం కదా, అలా రన్ చేసినప్పుడు ఏది బెటర్గా పర్ఫామ్ చేస్తూ ఉంది అని చూడడానికి మనం యాడ్స్ ట్యాబ్లో చెక్ చేయవచ్చు. దట్స్ ఇట్. సో లెట్ స్టార్ట్ విత్ ద క్యాంపెయిన్. సో ఇప్పుడు న్యూ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడానికి క్రియేట్ క్యాంపెయిన్ మీద క్లిక్ చేస్తాం. క్రియేట్ క్యాంపెయిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఏదైనా వెరిఫికేషన్, బిజినెస్ డీటెయిల్స్ ఇక్కడ నేను అన్ని ఫిల్ చేసే కాబట్టి మీకు ఇక్కడ ఏం చూపించట్లేదు. మీకు ఏమొస్తుందంటే ఒక ట్యాబు మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి, బిజినెస్ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేయండి అని వస్తుంది. అక్కడ వెళ్ళి మనం మన ఫోన్ నంబర్ ఇచ్చి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత మనకి ఇక్కడ స్మూత్గా రన్ అవుతుంది. ఆ ఓటీపీ ఇచ్చి మనం వెరిఫై చేయకపోతే మనం యాడ్స్ను రన్ చేయలేము. సో ఇక్కడ మనకు ఫిల్ ద బిజినెస్ డీటెయిల్స్ అని వస్తుంది. మీరు రన్ చేస్తే మీకు వస్తుంది. అప్పుడు మీరు ఓటీపీ ఇచ్చి మీ నెంబర్ ఇచ్చి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇచ్చారంటే మీకు నెక్స్ట్ ప్రొసీడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనకి లీడ్స్ కావాలి. సో లీడ్స్ను క్లిక్ చేసి లీడ్స్ను క్యాంపెయిన్ అబ్జెక్టివ్గా పెట్టి కంటిన్యూ ఇస్తున్నాం. సో ఇక్కడ మనం ఏమడుగుతుందంటే చూస్ క్యాంపెయిన్ సెటప్, మాన్యువల్ లీడ్స్ క్యాంపెయిన్ సెటప్ చేయాలన్నా లేదా రికమెండేషన్ సెట్టింగ్. నేను మాన్యువల్లోనే వెళ్తాను, నాకు అది ఏమేమి కాన్ఫిగ్ చేయలేని నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ప్రొసీడ్ అవుతా. సో ఇప్పుడు మనం చూసారంటే క్యాంపెయిన్ లెవెల్ సెట్ అయింది, యాడ్ సెట్ క్రియేట్ అయింది, యాడ్స్ ఒక క్యాంపెయిన్లో ఇన్ని వస్తాయి. సో ఇప్పుడు ఈ క్యాంపెయిన్కి ఒక నేమ్ ఇవ్వాలి. ఏమి ఇస్తాం, మెటా యాడ్స్ సేల్స్. సో మనకి సేల్స్ కావాలి. నేను ఒక క్యాంపెయిన్ చూసానంటేనే ఆ క్యాంపెయిన్ దేని గురించి అని నాకు తెలియాలి. సో దట్ ఈస్ ద క్యాంపెయిన్ నేమ్ యొక్క ఆబ్జెక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ కేటగరైజ్ యువర్ యాడ్స్. దీంట్లో ఏదైనా మనం రన్ చేసే యాడ్ ఈ సెక్షన్స్లో వస్తుందని చూడాలి. ఏమీ రావట్లేదు అంటే మనం పిక్ చేయాల్సిందే పని లేదు. సో ఇది క్యాంపెయిన్, వీటిని ఏమి మనం టచ్ చేయాల్సిందే పనిలే. అడ్వాంటేజ్ క్యాంపెయిన్ బడ్జెట్ నేను ఆన్ చేస్తాను. నేను ఏం చెప్తానంటే హోల్ క్యాంపెయిన్కి నేను ఇంతే బడ్జెట్ పెడతా ఉండేది. దీని లోపల ఎన్ని యాడ్స్ వచ్చినా నువ్వే స్ప్లిట్ చేసుకో. ఏది సక్సెస్ఫుల్గా రన్ అవుతా ఉందో దానికి ఎక్కువ బడ్జెట్ ఇవ్వు, ఏది ఓకేగా రన్ అవుతా ఉందో దానికి కొంచెం తక్కువ బడ్జెట్ ఇవ్వు అని ఒక పర్మిషన్ ఇవ్వడమే ఈ అడ్వాంటేజ్ క్యాంపెయిన్ బడ్జెట్. ఒకవేళ నేను దీన్ని ఆఫ్లో పెట్టానంటే నేను యాడ్ సెట్ లెవెల్లో అమౌంట్ అనేది ఫిక్స్ చేయొచ్చు. ఈ యాడ్ సెట్కి ఒక 200 రూపీస్ ఇవ్వు, ఈ యాడ్ సెట్కి ఒక 300 రూపీస్ ఇవ్వు అని. సో మీకు ఏది బెటర్ అనిపిస్తుందో దాన్ని మీరు పిక్ చేసుకోవచ్చు. నేను ఇనీషియల్గా క్లయింట్స్కి అయితే ఒక 450 to 500లో స్టార్ట్ చేస్తాను. బట్ ఇక్కడ నా వీడియోనే కాబట్టి నేను ఒక 350లో స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే కమింగ్ డేస్లో నేను దీన్ని అప్డేట్ చేస్తూ వెళ్ళాలి. స్కేల్ అప్ చేసేటప్పుడు డైరెక్ట్గా మనం 1000 రూపీస్ 2000 రూపీస్ అని 1 డేలో 5000 అని ఇంక్రీజ్ చేయలేం.
స్లోగా ఇంక్రీజ్ చేసుకొని వెళ్ళాలి, అప్పుడే మన అకౌంట్ బ్యాన్ కాకుండా ఉంటుంది. సో దట్ బీయింగ్ సెడ్, షెడ్యూల్ చేయట్లేదు, A2B టెస్టింగ్ చేయట్లేదు, దట్స్ ఇట్. ఇక్కడ చూసారంటే నేను 350 పెట్టిన పర్ డేకి అమౌంట్ 600 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ ఓవరాల్ అది బ్యాలెన్స్ చేస్తుంది. సమ్టైమ్స్ డిమాండ్ ఉంటే ఇంక్రీజ్ అవుతుంది, డిమాండ్ లేకపోతే తక్కువగా ఉంటుంది. బట్ అట్ యావరేజ్గా 350 అనేది స్పెండ్ చేస్తుంది. వీక్కి మనకు ఒక 2500 వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఇప్పుడు మన క్యాంపెయిన్ లెవెల్ సెట్. ఇక్కడ ఇంకేం చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే యాడ్ సెట్ లెవెల్. సో ఈ యాడ్ సెట్ లెవెల్కి నేను ఒక 3 సెక్షన్స్ స్ప్లిట్ చేసు. సో ఇది మన యాడ్ సెట్ లెవెల్లో టార్గెట్ చేసే 3 డిఫరెంట్ యాడ్ సెట్స్ నేను క్రియేట్ చేయాలి అని డిసైడ్ అయినా ఒక ఇది. సో ఫస్ట్ యాడ్ సెట్లో నేను లోకల్ బిజినెస్ ఓనర్స్ను టార్గెట్ చేయబోతున్నా. సో డైరెక్ట్గా లోకల్ బిజినెస్ ఓనర్స్ నేమ్స్ ఇచ్చుకుంటాము. ఇది కూడా యాడ్ సెట్ నేమే, సో దట్ నాకు రెఫర్ చేయడానికి ఈజీగా ఉంటుంది అంతే. ఇక్కడ ఇదే నేమ్ యూజ్ చేయాలని కంపల్సరీ ఏం లేదు. నేను ఎవరిని టార్గెట్ చేస్తున్నానని నాకు తెలుస్తుంది యాడ్ సెట్ లెవెల్లో. సో యాడ్ సెట్ లెవెల్ తెలుగు అని పెట్టుకుంటా, ఎందుకంటే నేను ఇందులో లొకేషన్స్ కూడా డిఫర్ చేస్తున్నా. కొన్ని యాడ్ సెట్ అయితే ఇండియా లెవెల్ రన్ చేస్తున్నా, బట్ కొన్ని యాడ్ సెట్స్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ దెన్ బెంగళూరు, చెన్నై ఈ లెవెల్లోనే రన్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం యాడ్ సెట్ నేమ్ ఇచ్చాం. నెక్స్ట్ కన్వర్షన్ నేను ఎక్కడ తీసుకురావాలి, వెబ్సైట్కి తీసుకెళ్ళాలా, మెసెంజర్కా, డైరెక్ట్గా వాట్సాప్కా? లేదు, నేనేం అనుకుంటున్నా అంటే ఇన్స్టాంట్ ఫామ్స్ క్రియేట్ చేయాలి. ఈ ఇన్స్టాంట్ ఫామ్ ఏమిటంటే కస్టమర్ యాడ్ను చూసి క్లిక్ చేసినప్పుడు వాళ్ళకి ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది, అందులో వీళ్ళు డీటెయిల్స్ ఫిల్ చేస్తారు. ఎందుకు బ్రో ఇలా చేయడం, డైరెక్ట్గా మెసేజ్ పెట్టవచ్చు కదా, సో దట్ లీడ్స్ వాళ్ళు మీ యాడ్ చూసి కావాలంటే మీకు డైరెక్ట్గా మెసేజ్ చేస్తారు కదా అంటే, ఎస్ కరెక్టే మెసేజ్ చేస్తారు, బట్ క్వాలిటీ లీడ్స్ వస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ మనం యాడ్స్ రన్ చేస్తున్నాం, యాడ్ చాలామందికి చూపిస్తుంది, సో వాళ్ళు ఎంత సీరియస్గా ఉండారని మనకు తెలియదు కదా. సో ఆ సీరియస్నెస్ను చెక్ చేయడానికి నేను ఇన్స్టాంట్ ఫామ్స్ అనే ఆప్షన్ పిక్ చేసుకుంటా. ఇందులో నేను ఒక మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఆ మల్టిపుల్ క్వశ్చన్స్ వాళ్ళు ఆన్సర్ చేసుకొని వచ్చి దెన్ సబ్మిట్ చేశారంటే వాళ్ళు ఎంత సీరియస్గా ఉన్నారని తెలుస్తుంది, వాళ్ళ డీటెయిల్స్ మనకు వస్తుంది. సో మనం కాల్లో కనెక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం దేన్ని సెల్ చేస్తున్నాం అనే ఒక అండర్స్టాండింగ్ అనేది మనకు ఉంటుంది. దట్స్ ఇట్. సో ఇప్పుడు ఇన్స్టాంట్ ఫామ్స్ పిక్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏ పేజ్ నుంచి నేను యాడ్ రన్ చేస్తున్నా, వికీటాక్స్ అనే పేజ్ మనం ఆల్రెడీ మెటా బిజినెస్ సూట్లో కనెక్ట్ చేసాం, అది ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ డైనమిక్ క్రియేటివిటీస్ని ఆన్లో పెట్టాలా వద్దా? బేసికలీ డైనమిక్ క్రియేటివిటీ ఏంటంటే మనం అన్నీ సపరేట్గా ఇవ్వాల్సిన పని లేదు. అంటే ఇమేజెస్ సపరేట్గా, వీడియోస్ సపరేట్గా, మీరు ఇది ఈ యాడ్ సెట్ లెవెల్, ఈ యాడ్ కాపీస్ లెవెల్లో రన్ చేసేటప్పుడు జస్ట్ బంచ్ యాడ్స్ అన్నీ ఒకేసారి ఇచ్చేస్తాం మెటా అల్గరిథంకి. సో ఇది నా వీడియోస్, ఇమేజెస్, నువ్వు ఏది కావాలనో చేసుకో అనే లెవెల్లో మనం ఇచ్చేస్తాం. దానికి అది ఏది బెస్ట్ అనిపిస్తుందో ఆ లెవెల్లో అది యాడ్ను రన్ చేస్తుంది. అంటే అన్ని బ్యానర్స్ని, వీడియోస్ని కంబైన్ చేసి కస్టమర్కి ఏది బెస్ట్ ఉంటుందో అది చూపించి మనకి రిజల్ట్ తీసుకురావడానికి అది ట్రై చేస్తుంది. సో దట్ ఈస్ ఆ పర్మిషన్ ఇవ్వడమే డైనమిక్ క్రియేటివిటీ. ఇది డిపెండ్స్ ఆన్ ద యాడ్ కాపీస్ యూ క్రియేటెడ్. అంటే బ్యానర్స్, వీడియోస్ మీరు ఎలా క్రియేట్ చేశారో అనే దాని మీద మీరు ఈ ఆప్షన్ను ఆన్ చేసుకోవాలన్నా ఆఫ్ చేసుకోవాలన్నా అనేది ఇంపార్టెంట్. నేనైతే ఒక కరోసెల్ క్రియేట్ చేసా, ఒక వీడియో రీల్ అనేది క్రియేట్ చేశాను. సో ఈ రెండింటిని సపరేట్గా రన్ చేసి ఎందులో బెస్ట్ రిజల్ట్స్ నాకు వస్తూ ఉంది అని నేను డిసైడ్ చేయాలి. సో అందుకనే నేను దీన్ని ఆన్లో పెట్టట్లేదు, అలాగే వదిలేస్తున్నాను. ఇప్పుడు బడ్జెట్ అండ్ షెడ్యూల్ ఓకే. ఈ యాడ్ను షెడ్యూల్ చేయాలి కదా, అది ఎప్పుడు ఎక్కడికి షెడ్యూల్ చేస్తున్నాను. ఈరోజు 31st. సో నేనేమనుకుంటున్నానంటే రేపటికి Feb 1కి నా యాడ్ యాక్టివ్ అయ్యేలాగా నైట్ 12కి యాక్టివ్ అయ్యేలా చేస్తుంది. ఇది ఇండియన్ టైమింగ్, ఇండియన్ రైల్వే టైమింగ్. సో 12కి, ఎందుకంటే లెట్ ఇట్ టేక్ సమ్ టైమ్ టు ఆప్టిమైజ్ అండ్ దెన్ అప్పుడు నాకు వెళ్ళిందంటే ఆ రోజు నుంచి ట్రాక్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో యాడ్ షెడ్యూల్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఆడియన్స్ కంట్రోల్లో చూసారండి, ఇక్కడ కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు అదర్ మేజర్ సిటీస్. అండ్ నేను ఇంకా దీన్ని ఎవరికి చూపించాలి అనే లెవెల్ నేను ఇంకా ఫిల్టర్ చేయడం వల్ల వాళ్ళకి మాత్రం చూపిస్తే నాకు బెటర్ రిజల్ట్స్ అనేది వస్తుంది. సో దీన్ని మీరు మీ ప్రోడక్ట్ ఏంటి, మీరు ఇచ్చే సర్వీస్ ఏంటి, మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఎక్కడ ఉంటారు, మీ కాంపిటీటర్స్ ఎవరు, ఈ లెవెల్లో మీరు అండర్స్టాండింగ్ చేసుకొని ఒక కంప్లీట్ ప్లాన్ వేసుకొని ఆ తర్వాత దీనికి యాడ్స్ను రన్ చేయడం స్టార్ట్ చేశారంటే మీకు బెస్ట్ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది అయిన తర్వాత కూడా ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది, రీచ్ మోర్ పీపుల్ లైక్లీ టు రెస్పాండ్ టు యువర్ యాడ్. ఇది మనం పిక్ చేసిన లొకేషన్, బట్ మనం దీన్ని టిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ లొకేషన్స్తో పాటు నువ్వు అంటే మెటా యాడ్స్ అల్గరిథంగా నీకు ఎక్కడైతే బెటర్ రిజల్ట్స్ వస్తుందని నువ్వు అనుకుంటావో వాళ్ళకు కూడా నువ్వు రీచ్ కా అనే పర్మిషన్ నేను ఇస్తున్నాను. దట్ ఈస్ దిస్ బటన్, అంటే ఈ బాక్స్ టిక్ చేసాం, అయిపోయా. నెక్స్ట్ అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్. ఇక్కడ మనం ఏ ఆడియన్స్కి డీటెయిల్స్ యాడ్ రన్ చేయాలి అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు నా ఆడియన్స్ 18 to 65 అందరికీ నేను చూపించాలన్న యాడ్ నాకు అవసరం లేదు.
నేనేమనుకుంటున్నా ఒక 25 to 55 వరకు ఉన్న వాళ్ళకి మాత్రమే నీ యాడ్ను రన్ చేయాలి అనుకుంటున్నా. ఎందుకు 25 to 55? 25 అనేటప్పుడు ఒక అండర్స్టాండింగ్ అనేది వచ్చింటుంది, బిజినెస్ అంటే ఏంటి, వాళ్ళకు ఒక ఫ్యామిలీ బిజినెస్ ఉన్నా, వాళ్ళు సెకండ్ జనరేషన్ బిజినెస్ అన్నా ఈ యాడ్ని వాళ్ళ పేరెంట్స్తో షేర్ చేసే ఛాన్సెస్ ఉంది. సో ఆ పర్స్పెక్టివ్లో కూడా మీరు థింక్ చేయాల్సి ఉంటుంది. దెన్ లేదా వాళ్ళే బిజినెస్ను స్టార్ట్ చేస్తుండొచ్చు, ఇప్పుడు వాళ్ళని కూడా మనం టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 35, 45, 55 ఆల్రెడీ బిజినెస్ను రన్ చేస్తుంటారు, ఒక ఎస్టాబ్లిష్మెంట్ వెళ్ళింటుంది, ఇప్పుడు ఆన్లైన్కి తీసుకురావాలి అనుకుంటున్నారు. సో ఆ ఏజ్ పీపుల్ను నేను టార్గెట్ చేస్తున్నా. జెండర్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్స్ ఇద్దరికి వెళ్ళని. నెక్స్ట్ డీటెయిల్ టార్గెటింగ్లో చూసామంటే ఇక్కడ మనం డీటెయిల్గా డిస్క్రిప్షన్స్ అనేది ఇవ్వాలి. నేను దీన్ని ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను, నేను ఆల్రెడీ రీసెర్చ్ చేసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చాను. ఏజ్ 25 to 45, ఓకే నేను 55 వరకు వెళ్తాను, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. బికాస్ మన ఫ్యామిలీ సైడ్ నుంచి మన తెలుగు ఆడియన్స్ నుంచి చూసామంటే 55 వరకు పీపుల్ డూ గుడ్ లెవెల్ ఆఫ్ బిజినెస్ ఇయర్. సో వాళ్ళే రన్ చేస్తున్నారు, సో వాళ్ళకి వెళ్ళని, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదర్ థింగ్స్ కూడా నేను యాడ్ చేసా. నెక్స్ట్ ఇంట్రెస్ట్లో బిజినెస్ గ్రోత్, లోకల్ మార్కెటింగ్, డిజిటల్ పేమెంట్ ఇవన్నీ నేను టిక్ చేయొచ్చు. బట్ ఐఎమ్ గోనా గో విత్ పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే డీటెయిల్ టార్గెటింగ్కి వెళ్ళి స్మాల్ బిజినెస్ అని మనం సర్చ్ చేస్తాం, వాళ్ళే మన టార్గెట్ ఆడియన్స్. ఇక్కడ మీరు చూసారంటే స్మాల్ బిజినెస్ అని ఎవరైతే ఇచ్చింటారో వాళ్ళను డిఫరెంట్ స్టూడెంట్, జాబ్ టైటిల్, ఎంప్లాయర్, స్కూల్, ఫీల్డ్ ఆఫ్ స్టడీ, ఇంట్రెస్ట్ అనే వాళ్ళు బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే, అంటే వాళ్ళు చూసే రీల్స్, వీడియోస్ దాని గురించి ఉండవచ్చు. అదే స్మాల్ బిజినెస్ జాబ్ టైటిల్స్గా పెట్టిన వాళ్ళు వాళ్ళ ఫేస్బుక్ ప్రొఫైల్స్లో కానీ ఇన్స్టాగ్రామ్స్లో కానీ, ఇక్కడ చూసారంటే ఇది ఎక్స్ప్లెనేషన్ ఇస్తామని చూసారా మీరు ఇక్కడ, పీపుల్ హూ లిస్టెడ్ దర్ జాబ్ టైటిల్ యాజ్ స్మాల్ బిజినెస్ ఆన్ దర్ ఫేస్బుక్ ప్రొఫైల్. సో ఫేస్బుక్ పేజెస్లో ఎవరైతే స్మాల్ బిజినెస్ చేస్తున్నా అని లిస్ట్ చేశారో వాళ్ళకి యాడ్స్ వెళ్తుంది. సో ఇక్కడ నేను స్మాల్ బిజినెస్ అని ఇచ్చాను. ఇక్కడ చూసారా మన ఆడియన్స్ డిఫైన్డ్, స్పెసిఫిక్ అంటేను కష్టమైపోతుంది, బ్రాడ్ టు మీడియం ఇస్ అ వెరీ గుడ్ రేంజ్ టు బి ప్రెసెంట్. సో ఇది స్మాల్ బిజినెస్ అండ్ బిజినెస్ ఓనర్స్ని నేను టార్గెట్ చేయాలనుకుంటున్నా. స్మాల్ బిజినెస్ అండ్ స్మాల్ బిజినెస్ ఓనర్స్, డిజిటల్ యాక్టివిటీస్, జాబ్ టైటిల్స్లో మనకు అది ఉంది. నెక్స్ట్ అది కాకుండా మనం ఆంటర్ప్రినర్స్ వాళ్ళని కూడా ఇక్కడ చూసారా, ఆంటర్ప్రినర్షిప్ అది ఇంట్రెస్ట్లో ఉంది, నాకు ఇంకా బెటర్ కావాలి, బిజినెస్ ఓనర్ అండ్ సిఇఓ. సో వీళ్ళకంతా నేను అది వెళ్ళేలా చూస్తున్నా, ఓనర్, మేనేజర్, సిఇఓ, నెక్స్ట్ మేనేజింగ్ డైరెక్టర్. దెన్ ఇక్కడ చూసారు నేను ఒక్కటిని పిక్ చేసాను, ఇది ఆటోమేటిక్గా ఇస్తూ ఉంది. ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఎక్కడ వస్తుందంటే ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ను ఒక యాడ్ సెట్లో పెట్టాలి, ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ను అదర్ యాడ్ సెట్లో పెట్టాలి అని నాకు అండర్స్టాండింగ్ రావడమే మీకు వచ్చే ఒక ఐడియా. ఇప్పుడు నాకు ఇక్కడ మీరు చూసారంటే నేను అన్ని పిక్ చేస్తున్నా, వీళ్ళ బిజినెస్ ఏంటి అని నాకు తెలీదు, లోకల్ బిజినెసా, ఆఫ్లైన్ బిజినెసా, ఈ-కామర్స్ బిజినెసా ఏంటి అని. సో ఆ లెవెల్లో నేను మళ్ళీ దీన్ని ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. యాడ్ రన్ చేస్తూ వెళ్తున్నప్పుడు రెస్పాన్స్ బేస్ చేసి నేను దీన్ని ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను నారో ఆడియన్స్కి వెళ్ళి ఇట్ షుడ్ ఆల్సో మ్యాచ్ అనే దాంట్లో నేనేమనుకుంటున్నానంటే తెలుగు లాంగ్వేజ్ అని పిక్ చేసుకుంటున్నా. ఇంట్రెస్ట్లో తెలుగు లాంగ్వేజ్ ఉంది, ఎందుకంటే వాళ్ళు తెలుగు చూడడం కానీ తెలుగు రీల్స్లో ఇంటరాక్ట్ అయ్యింటే సో నాకు ఒక ఐడియా ఉంటుంది ఈ ఏదైతే నేను యాడ్ రన్ చేస్తున్నానో తెలుగు స్పీకింగ్ పీపుల్కే వెళ్తుంది అనేది. ఇది కంపల్సరీ అంటూ ఏమీ లేదు, బట్ దీన్ని అది ఒక ప్రిఫరెన్స్లో చూసుకుంటుంది. సో ఇప్పుడు చూసారా నేను తెలుగు ఆడియన్స్ పిక్ చేయగానే నాకు ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది, బేస్డ్ ఆన్ హౌ యూ సెటప్ దిస్ యాడ్ వి రికమెండ్ ట్రైంగ్ ద ఫాలో అప్, ఎక్స్పాండ్ యువర్ ఆడియన్స్. ఇది చాలట్లేదు. ద మూమెంట్ నేను తెలుగు స్పీకింగ్ పిక్ చేయగానే నా అమౌంట్ పడిపోయింది, చాలా తక్కువ పడిపోయింది. సో అప్పుడు నేను ఎయిదర్ తెలుగు స్పీకింగ్ రిమూవ్ చేయవచ్చు, లేదా ఇంకా స్పెసిఫిక్ డెమోగ్రాఫిక్స్ అండ్ ఇంట్రెస్ట్ను ఇక్కడ నేను యాడ్ చేయవచ్చు. సో నాకు ఇప్పుడు జాబ్ టైటిల్ బేస్ చేసే నేను ఈ యాడ్ సెట్ను పెట్టాలి అనుకుంటున్నాను, స్మాల్ బిజినెస్ ఓనర్స్ అని. సో లెట్ దట్ గో యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఏదైతే ఉందో ఆ బేస్లోనే ఇది వెళ్ళని, ఐ డోంట్ హ్యావ్ మోర్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మెటా యాడ్స్ అల్గరిథం నేను ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ 3 to 4 days నేను దాన్ని మళ్ళీ ఆప్టిమైజ్ చేసుకుంటా. సో ఇక్కడికి ఇది సెట్. సో ఇప్పుడు చూసారంటే నేను ఈ లొకేషన్స్లో తెలుగు, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ఈ లొకేషన్స్ను యాడ్లో రన్ చేస్తున్నా. ఇంత నా ఏజ్, వీళ్ళకు యాడ్ వెళ్ళాలి అనేలాగా నేను యాడ్ను రన్ చేస్తున్నా. ఇంకా బ్రౌజ్కి వెళ్ళి మనం డెమోగ్రాఫిక్స్ లెవెల్లో వాళ్ళకి ఏ ఎడ్యుకేషన్ ఉండాలి, ఎక్కడ వర్క్, దాన్ని ఏ ఇండస్ట్రీలో వాళ్ళు రన్ చేస్తున్నారు అనేది కూడా మనం పిక్ చేసుకోవచ్చు. లేదు నాకు అలా వద్దు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసారంటే డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉంది, ఐటీ, ఇన్స్టాలేషన్ అండ్ రిపేర్ నేను ఎందుకు పిక్ చేసుకోవచ్చు అంటే
ఈ లీడ్స్ అనేది వాళ్ళకి వస్తుంది. లీగల్ సర్వీసెస్, మేనేజ్మెంట్, మిలిటరీ, స్మాల్ బిజినెస్ టు బిజినెస్ ఎంటర్ప్రైజెస్ ఎంప్లాయీస్. సో వీళ్ళకి నేను పిక్ చేయడం వల్ల ఇది ఒక స్మాల్ టు మీడియం స్కేల్ లెవెల్నే మనం టార్గెట్ చేస్తున్నాం. ఇది డన్. యాడ్ సెట్ అనేది మనం ఇప్పటికీ సెట్ చేసాం. నాకు తెలుగు స్పీకింగ్ ఇవ్వాలనే ఉంది, బట్ ఐ విల్ సీ హౌ దిస్ పర్ఫార్మ్స్. ఇప్పుడు నాకు రిలవెంట్ లేకుండా ఒక మంచి అప్డేట్స్ లేదా మంచి రిజల్ట్స్ అనేది రావట్లేదు అంటే దెన్ ఐ విల్ ఆప్టిమైజ్ దిస్ యాడ్ కమింగ్ డేస్. సో ఇప్పటికీ ప్రొసీడ్ అవుదాం. ఎంత లిబర్టీ ఫ్రీడమ్ అనేది ఇవ్వగలమో అంత లిబర్టీ అండ్ ఫ్రీడమ్ ఇద్దాం. సో ఇక్కడ వన్ మోర్ థింగ్ నేను మిస్ చేశాను ఏంటంటే బ్యాక్. సో యాడ్ ప్లేస్మెంట్స్, ఇక్కడ యాడ్ ప్లేస్మెంట్స్ ఉంది కదా, ఈ యాడ్ ప్లేస్మెంట్స్లో ఇది మొత్తం అన్ని ప్లేస్లోనూ యాడ్స్ను రన్ చేసమని ఆప్షన్లో ఉంది. బట్ నాకు అన్ని ప్లేస్లను యాడ్ని రన్ చేయడం అనేది ఇష్టం లేదు. నేను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మాత్రమే యాడ్స్ రన్ కానీ అని చెప్తున్నా. సో అది పిక్ చేసా. ఇప్పుడు ఫేస్బుక్లో కూడా అది ఎక్కడ రావాలి అనేది నేను పిక్ చేసుకోవచ్చు, డిసైడ్ చేయవచ్చు. బట్ లెట్ ఇట్ బి. నాకు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ రెండు ప్లాట్ఫామ్లో ఎక్కడ వచ్చినా ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. సో నెక్స్ట్, సో ఇప్పుడు మనం చూసారంటే యాడ్ క్యాంపెయిన్ సెట్ చేసాం, యాడ్ సెట్ చేసాం. నెక్స్ట్ యాడ్ కాపీ లెవెల్కి వచ్చాం. సో ఇప్పుడు యాడ్ కాపీ లెవెల్లో మీరు డిసైడ్ చేయాల్సి ఉంటుంది ఈ యాడ్ కాపీ దేని గురించి. వన్స్ మీరు అక్కడ డైనమిక్ టార్గెటింగ్ను ఆన్ చేసింటే ఇక్కడ మీరు డైరెక్ట్గా అన్నీ ఒకేసారి బంచ్గా ఇచ్చేసి యాడ్ అనేది రన్ చేసి ఉండొచ్చు. బట్ నేను డైనమిక్ టార్గెటింగ్ యాడ్ చేయలేదు, సపరేట్ యాడ్స్. ఇక్కడ ఇమేజ్ ఆర్ వీడియో సపరేట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా కరోసెల్ సపరేట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దాన్ని బేస్ చేసి నేను నేమ్ కూడా క్రియేట్ చేస్తాను. మోస్ట్లీ దీన్ని వీడియో యాడ్ కింద ఇచ్చుకుంటా. సో నేను దీని ఫుల్ నేమ్ ఇస్తాను, బిజినెస్ ఓనర్స్ తెలుగు నేమ్. ఏంటది తెలుగు మనం ఏమి ఇస్తున్నాం, ఫుల్ నేమ్ ఇస్తున్నాం, కరెక్టా? సో ఇక్కడ నేనేమి వీడియో తెలుగు ఫుల్ వీడియో. సో నాకు ఈ యాడ్ సెట్ చూడగానే ఈ యాడ్ కాపీని చూడగానే ఇది ఏ యాడ్ సెట్కి చెందింది, ఏ క్యాంపెయిన్కి చెందింది, గోల్ ఏంటి అని నాకు క్లీన్గా తెలిసిపోతుంది. సో అక్కడ నేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్రియేట్ యాడ్లో వచ్చి సింగిల్ ఆర్ ఇమేజ్ దీన్ని సెలెక్ట్ చేసాం. నెక్స్ట్ కింద వచ్చి మనం ఇప్పుడు మన మీడియాను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి నాకొద్దు, ఇది ఆల్రెడీ సెలెక్ట్ చేసుకోండి. మన వెబ్సైట్ ఎక్కడైతే ఉందో, నా డీటెయిల్స్ ఏదైతే ఇచ్చానో దాన్ని బేస్ చేసి, నా ఫేస్బుక్లో ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసి అదే తీసుకోండి క్రియేటివ్స్ను. నాకు అది వద్దు, నేనే ఒక క్రియేటివ్ క్రియేట్ చేస్తాను కాబట్టి దాన్ని నేను యాడ్ చేస్తాను. సో సెటప్ ఎ క్రియేటివ్ వీడియో యాడ్. ఇప్పుడు ప్రైమరీ టెక్స్ట్ ఆ డీటెయిల్స్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయవచ్చు. ఈ యాడ్కి నేను దాన్ని ఆల్రెడీ రాసుకున్నా. సో యాడ్ కాపీస్ ప్రైమరీ టెక్స్ట్. సో సేమ్ నేను ఏదైతే అది రాసుకున్నానో ఆ 5 ప్రైమరీ టెక్స్ట్లు నేను ఇస్తాను. ఎంత ఆప్షన్ మనం ఇవ్వగలమో అంత ఆప్షన్స్ ఇవ్వడం వల్ల మెటా అల్గరిథం కూడా బెటర్గా పర్ఫామ్ చేయగలదు. అండ్ ఇక్కడ చూసారంటే జనరేట్ వేరియేషన్స్ ఆటోమేటిక్గా సమ్ టైమ్స్ మెటా యాడ్సే మనకు అది క్రియేట్ చేసి ఇస్తుంది. సో బేసిక్గా ఒక్కటి ఇవ్వగానే అది ఆటోమేటిక్గా ఇస్తుంది. ఇక్కడ అది ఇవ్వలేదు. సో వన్స్ యాడ్ రన్ అయిన తర్వాత కూడా మనకు ఆప్షన్ చూపిస్తుంది. మనం కీప్ ఆన్ ట్రాక్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకు ఆప్షన్ చూపిస్తుంది. నెక్స్ట్ హెడ్లైన్. ఇప్పుడు హెడ్లైన్స్ గురించి. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మనం చూడొచ్చు. ఎక్కడ ఎలా వర్క్ అవుతుంది, ఎక్కడ చూపిస్తుంది దీన్ని, మనం ఈ డీటెయిల్స్ అంతా ఎక్కడ ఇస్తామని నేను నెక్స్ట్ వీడియో ఎడిట్ చేస్తూ వెళ్ళగా మీకు అది చూపిస్తుంది. సో దాన్ని బేస్ చేసి కూడా మీరు పిక్ చేసుకోవచ్చు, అంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడ చూపిస్తుంది, ఎలా చూపిస్తూ ఉంది. అల్టిమేట్లీ మీ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడ వస్తుందంటే వన్స్ యాడ్ను రన్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడ ఎలా ఆప్టిమైజ్ చేస్తారు, బిజినెస్ని ఏ విధంగా అండర్స్టాండ్ ఉన్నారు, మీ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటి అనే దాని మీద మీకు డిసిషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూసారంటే నేను యాడ్ కాపీస్ అన్నీ ఇచ్చాను. కాల్ టు యాక్షన్ మనకి ఏది కావాలన్నా అది ఇవ్వచ్చు. లెర్న్ మోర్, గెట్ కోడ్, గెట్ ఆఫర్, డౌన్లోడ్ బుక్ నౌ. సో మీరు దేని గురించి అనుకుంటున్నారో దాన్ని మీరు ఏదైతే సెల్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసి ఇక్కడ కాల్ టు యాక్షన్ పిక్ చేస్తారు. సో నేను ఫామ్ అయితే ఇస్తున్నా కాబట్టి సైన్ అప్ ఇస్తున్నా. నెక్స్ట్ మీడియా. సో మీడియాలో మనది ఆల్రెడీ వీడియో నేను అప్లోడ్ చేశాను. సో డన్. అప్లోడ్ చేయడం ఎలా బ్రో అంటే ఇక్కడ అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి మీరు ఆల్రెడీ మీరు వీడియో క్రియేట్ చేసింటారు కదా దాన్ని ఇక్కడ ఎత్తుకోవచ్చు. ఒకవేళ మీకు వీడియో ఆల్రెడీ మీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో క్రియేట్ చేసింటే ఆ వీడియోని కూడా దీనికి యాడ్స్గా రన్ చేసుకోవచ్చు. మనం ఎలా ఈ వీడియోస్ అంతా ఇక్కడికి ఎలా వచ్చాయి బ్రో అంటే మెటా బిజినెస్ సూట్లో మన పేజెస్ను మనం కనెక్ట్ చేసాం కదా, ఆ పేజెస్ను కనెక్ట్ చేయడం వల్ల ఆ పేజెస్లో ఉన్న మొత్తం డీటెయిల్స్ ఇక్కడ వచ్చేసి ఉంటుంది. సో ఇది ఇన్స్టాగ్రామ్ వీడియోస్, అలాగే ఫేస్బుక్లో ఉన్న వీడియోస్, ఆ మొత్తం డీటెయిల్స్ మనకి ఇక్కడ ఉంటుంది. దాన్ని కూడా మనం యాడ్గా రన్ చేయవచ్చు. సో ఇప్పుడు నేను వీడియో ఇస్తా. నెక్స్ట్ ఆ వీడియోని ఇది ప్రాసెస్ చేస్తుంది. ట్రిమ్ చేయాలన్నా అంటే ట్రిమ్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్.
సో ఇప్పుడు చూసారంటే డిఫరెంట్ ప్లేసెస్లో మన యాడ్ని అయితే చూపిస్తుంది. స్టోరీస్, రీల్స్, ఆ ప్లేస్లో నేను ఆ రేషియోలో మన యాడ్ను క్రియేట్ చేశా. నెక్స్ట్ ఫీడ్స్, ఇన్స్ట్రీమ్ వీడియోస్లో సెర్చ్ రిజల్ట్లో ఒరిజినల్ పెడితే చాలా ఇలా వస్తుంది అని చూపిస్తుంది. అదే మనకు రికమెండ్ చేస్తుంది. సో రికమెండేషన్స్ మనం పిక్ చేసుకుంటాం. రికమెండేషన్ బేస్ చేసి మనం పిక్ చేసి ఇక్కడ మీరు అదే వీడియోని పెట్టాలి అనుకుంటే వెల్ అండ్ గుడ్. లేదు నాకు ఈ ఫార్మేట్కి నచ్చట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ క్రియేట్ చేసి అది 9:16 రేషియో ఉంది. 9:9 ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ను నేను ఇక్కడ యాడ్గా రన్ చేస్తున్నా. ఇప్పుడు చూసామంటే అది ఇక్కడ కరెక్ట్గా ఫిట్ అవ్వదు. అలాంటప్పుడు మీరు అదే రన్ చేస్తామంటే వెల్ అండ్ గుడ్. లేదు ఇక్కడ ఫిట్ అవ్వడానికే నేను ఒక సపరేట్ వీడియో క్రియేట్ చేస్తాను, ఎడిట్ చేస్తానంటే మీరు అలా కూడా చేయవచ్చు. సో దాన్ని ఇక్కడ ఎడిట్ చేసి దాన్ని ఇక్కడ రీప్లేస్ చేయవచ్చు మీరు. నెక్స్ట్ నేను అన్ని ఆప్టిమైజేషన్స్ ఎప్పుడు ఆన్లో పెడతాను. లెట్ గివ్ ద ఫ్రీడమ్ టు మెటా యాడ్స్. సో ఇప్పుడు చూసారంటే యాడ్ క్రియేటివ్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంది. మనం డీటెయిల్, డిస్క్రిప్షన్ అన్నీ ఇచ్చేసాం. సో జనరేట్ వేరియేషన్స్ కావాలంటే మనం అది జనరేట్ అవుతుంది. వీల్ ఫిగర్ దట్ అవుట్. నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు ఒక ఫామ్ను క్రియేట్ చేయాలి. ఎందుకంటే మొత్తం సెట్ అయింది. ఇక్కడ చూసారంటే సైన్ అప్ బటన్ అంతా మనకు తెలుస్తూ ఉంది. సో సైన్ అప్ అంతా తెలిసిందంటే క్లిక్ చేస్తే ఒక ఫామ్ రావాలి కదా. సో అక్కడ క్రియేట్ ఫామ్కి వస్తాం. నాతో నేను డీల్ చేసేటప్పుడు బెస్ట్ రిజల్ట్ ఏంటంటే ఫస్ట్ ఒక 1 వీక్ చూడండి. బికాస్ నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను మీకు 1 వీక్లోనే రిజల్ట్ అనేది తీసుకొచ్చి ఇవ్వగలను. ఆ 1 వీక్లో మీకు రిజల్ట్ రాలేదంటే నేను ఎఫర్ట్ చేసింటాను, మీరు ఎఫర్ట్ చేసింటారు, వెల్ అండ్ గుడ్, నో నీడ్ టు స్పెండ్ మంత్లీ బడ్జెట్. ఈ 1 వీక్ ఒక 3 to 5 డేస్లోనే మీకు రిజల్ట్ అనేది లీడ్సా, సేల్సా ఏదో ఒకటి 3 to 5 డేస్లోనే వచ్చేస్తుంది. సో మీరు రిజల్ట్ చూస్తే మాత్రమే విల్ గో హెడ్. మీకు రిజల్ట్స్ రాకుండా మీతో మంత్లీ పేమెంట్ తీసుకొని మంత్లీ బడ్జెట్ తీసుకొని నేను వర్క్ చేయను. సో దట్ ఈస్ మై మోటివ్. మీరు కూడా ఫాలో చేయాలనుకుంటే గో హెడ్ అండ్ ఫాలో ఇట్. బిజినెస్కు రిజల్ట్ తెస్తే మాత్రమే యాజ్ ఎ మార్కెటర్గా నేను చార్జ్ చేస్తాను. దట్ ఈస్ మై మోటివ్. బికాస్ నేను కూడా బిజినెస్ ఓనర్గా నాకు తెలుసు ఆ పెయిన్ పాయింట్ ఎలా వర్క్ అవుతుందని. సో అందుకే నేను అది థింక్ చేసి అలానే ప్రొసీడ్ అవుతున్నా. సో దాట్స్ ఇట్. ఇప్పుడు మనం ఇన్ని క్వశ్చన్స్ అనేది ఇచ్చాం. నాకు హౌ సూన్ డూ యూ వాంట్ టు స్టార్ట్ అనేది ఇది బేసికలీ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ ఓనర్. నేను వాళ్ళతో కాల్లో కనెక్ట్ అయినప్పుడు నేను ఆ డీటెయిల్స్ ఎంక్వైరీ చేసుకుంటాను. సమ్ పీపుల్కి ఐడియా మాత్రమే ఉంటుంది, వెంటనే కన్సల్ట్ కావాలి అని అనుకుంటారు, వెబ్సైట్ కూడా ఉండదు. బట్ వాళ్ళకి ఆ వెబ్సైట్ ఇంపార్టెంట్ ఉంటుంది యాడ్స్ రన్ చేయడానికి. అప్పుడు మేము వెబ్సైట్ చేయండి ఫస్ట్. మీరు మాతోనే చేయించుకోవాలని ఏం లేదు, మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు, మీరే కావాలంటే చేయించుకోండి. బట్ ఈ వెబ్సైట్ ఉంటేనే మీరు ఈ యాడ్ అనేది రన్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంగేజ్మెంట్ కానీ, ఈ కామర్స్ కానీ ఒకటి సెల్ చేయాలంటే మీకు వెబ్సైట్ ఉండాలి. ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ బేస్ చేసి మనం ఫైనలైజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇది మన ఫామ్. వాట్ టైప్ ఆఫ్ బిజినెస్ డూ యూ రన్, ఒక్కొక్క క్వశ్చన్ ఫిల్ చేసుకొని వెళ్ళారంటే నెక్స్ట్ డీటెయిల్స్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం మన ఫామ్ను క్రియేట్ చేసాం. సో ఫామ్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది చూడొచ్చు. సో ఆ ఫామ్ను మనం ఇక్కడ పిక్ చేసుకోవాలి. మెటా యాడ్స్ లీడ్ ఫామ్ అనేది పిక్ చేసుకోవాలి. దెన్ ఆల్ సెట్. ఇప్పుడు మన యాడ్ కాపీ అనేది కూడా డన్ అయ్యింది. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఒక ఏరో మార్క్ చూపిస్తూ ఉంది. అదేంటంటే ఇన్స్టాగ్రామ్ సర్చ్ రిజల్ట్స్లో మనం ఇచ్చిన వీడియో అక్కడ ప్లేస్మెంట్స్ కష్టంగా ఉంటుంది అని. దట్స్ వై నేను ఇక్కడ ఎడిట్ చేయడము లేదా ట్రిమ్ చేయడం చేయట్లేదు. ఆ ఒక్క ప్లేస్ నాకు హ్యూజ్ డిఫరెన్స్ అనేది తీసుకురాదు, ఎందుకంటే అది సర్చ్ ప్లాట్ఫామ్లో వచ్చే రిజల్ట్స్. సో ఐఎమ్ లీవింగ్ దట్ యాజ్ ఇట్ ఈస్, నాట్ ఎ బిగ్ డీల్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సేమ్ థింగ్ డూప్లికేట్ చేయబోతున్నా. ఎందుకు బ్రో డూప్లికేట్ చేస్తున్నారంటే ఇప్పుడు మనం వీడియో పెట్టాం, నేను కరౌసల్ కూడా క్రియేట్ చేసాను. సో కరౌసల్ కూడా యాడ్గా రన్ కావాలి అనేది నా గోల్. రెండింటిని నేను రన్ చేసి చూడాలి అనుకుంటున్నా. సో మెటా యాడ్ సేల్స్ కంపేర్ ఇక్కడ నేను సేమ్ ఏ ఎగ్జిస్టింగ్ యాడ్ సెట్లోనే వస్తుంది అది. దెన్ డూప్లికేట్ ఇక్కడ చూసారంటే ఇంకో డూప్లికేట్ క్రియేట్ అయింది. ఇక్కడ బిజినెస్ ఓనర్స్ తెలుగు వీడియోకి బదులుగా కరౌసల్ పెడతా. ఇప్పుడు ఎందులో బెస్ట్ రిజల్ట్స్ నాకు వస్తుందో దాన్ని నేను కంటిన్యూ చేస్తాను, రావట్లేదు అంటే పాస్ చేసేస్తాను. వెరీ సింపుల్. సో ఇక్కడ ఏదైతే మీడియా ఆల్రెడీ సెలెక్ట్ చేసిందో దాన్ని డిలీట్ చేసి ఓన్ మీడియాను నేను యాడ్ చేయబోతున్నా. టెక్స్ట్ అండ్ డీటెయిల్స్ డన్. నెక్స్ట్ మీడియాలో చూసారంటే ఆ కరౌసల్ ఆల్రెడీ నేను యాడ్ చేసిండొచ్చు ఇక్కడ. సో వాంట్ మోర్ సేల్స్ డన్. వాంట్ మోర్ లీడ్స్ డన్. నో యాక్చువల్లీ కరౌసల్ పిక్ చేయాలి మనం మీడియాలో. ఇక్కడ సింగిల్ ఇమేజ్ అండ్ వీడియోలో ఉండే, అందుకే అక్కడ సింగిల్ ఇమేజ్ సెలెక్ట్ అవుతున్నా. ఇప్పుడు కరౌసల్ మనం పిక్ చేసుకొని కరౌసల్లో యాడ్ ఇమేజ్ ఆర్ కార్డ్స్ ఇక్కడ చూసారంటే వాంట్ మోర్ సేల్స్, వాంట్ మోర్ రీల్స్, వాంట్ మోర్ రీచ్, దెన్ ఫైనల్గా రన్ మెటా యాడ్స్ ఫర్ యువర్ బిజినెస్ అనేలాగా వస్తుంది అది. సో ఇక్కడ చూసారంటే మీరు అది ఎలా వస్తుందంటే ఇది వాంట్ మోర్ సేల్స్, వాంట్ మోర్ లీడ్స్, వాంట్ మోర్ రీచ్,
రన్ యాడ్స్ ఇన్ మెటా, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. ఇప్పుడు సైన్ అప్ అవుతారు వాళ్ళు. సో ఈ లెవెల్లో నేను ఇది క్యాన్వా యూస్ చేసి క్రియేట్ చేశా. సో అది ఎలా క్రియేట్ చేయాలి అనేది కావాలంటే మనం సపరేట్ క్యాన్వా వీడియోలో క్రియేట్ చేసేటప్పుడు చూద్దాం. సో రిమైనింగ్ అన్నీ సేమ్ ఉంటుంది. మన వచ్చిందో చూసిస్తున్నా. సో ఇలా వచ్చినప్పుడు ఇట్స్ బెటర్ టు గో అండ్ చెక్ మనం కరెక్ట్ టార్గెటింగే చేస్తున్నాం. ఎస్, కరెక్ట్గానే ఉంది ఇది. సో నాకు ఆ కాపీ అనేది వచ్చిందంటే అది కరెక్టా కాదనే ఒక డౌట్ వచ్చింది. సో దాన్ని డిలీట్ చేసి ఇప్పుడు దాన్ని చేంజెస్ చేసా, మళ్ళీ పబ్లిష్ చేయాలి. డన్. ఇప్పుడు నెక్స్ట్ థింగ్, ఇది షెడ్యూల్ అయింది. రేపు మార్నింగ్ 12 AM షెడ్యూల్ అయింది. డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నాం. డన్, పబ్లిష్. సో దట్స్ హౌ యూ రన్ అన్ యాడ్. ఇప్పుడు మీరు చూసారంటే అన్ని నోట్స్ షెడ్యూల్కి వెళ్ళింది. షెడ్యూల్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ప్రోగ్రెస్కి వెళ్తుంది. అన్ని మొత్తం ఆన్ అయిన తర్వాత ప్రోగ్రెస్ వెరిఫై అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటా యాడ్ షెడ్యూల్ అయిన తర్వాతే అలాగే పబ్లిష్ అయిపోద్దు. ప్రతి ఒక్క యాడ్ కాపీ లింక్తో పాటు మొత్తం వెరిఫై అవుతుంది. వన్స్ అన్నీ వెరిఫై అయిన తర్వాత దెన్ మన యాడ్ అనేది పబ్లిష్ అవుతుంది. పబ్లిష్ అయిన తర్వాత మినిమం ఒక 5 to 7 days ఇక్కడ లర్నింగ్ అని చూపిస్తూ ఉంటుంది. దట్ విల్ బి అ లర్నింగ్ పేజ్ వేర్ మన అల్గరిథం మనకు ఎలా బెస్ట్ రిజల్ట్స్ను తీసుకురాగలం అనే యాంగిల్లో థింక్ చేస్తూ లర్నింగ్ ఫేజ్లో ఉంటుంది. వన్స్ ఆ లర్నింగ్ ఫేజ్ను క్రాస్ చేసి మనం బయటకు వచ్చామంటే నెక్స్ట్ అది పర్ఫార్మింగ్ ఫేస్లో కానీ లేక ప్రాసెసింగ్ ఫేస్లో కానీ ఉంటుంది. అక్కడ మనకి ఇంకా మనం స్కేలప్ చేయడానికి డిఫరెంట్ ఐడియాస్ను తీసుకురావడం, నెక్స్ట్ స్టేజ్కి ఎలా తీసుకెళ్ళడం అనేదాన్ని మనము థింక్ చేయవచ్చు. నెక్స్ట్ ఐడియాస్ ఆఫ్ స్కేలింగ్ అప్ను మనం యాజ్ ఎ మార్కెటర్గా థింక్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ హౌ యూ రన్ అన్ యాడ్, దట్ ఈస్ హౌ ఐ రన్ అన్ యాడ్. సో ఈ మొత్తం వీడియోలో మీకు ఒక అండర్స్టాండింగ్, ప్రాక్టికల్ రియల్ లైఫ్ అండర్స్టాండింగ్ అనేది వచ్చింటుంది అని అనుకుంటా. సో ఈ మొత్తం వీడియో మీకు యూస్ఫుల్గా, ప్రాక్టికల్గా, వాల్యుబుల్గా ఉంటే వాల్యుబుల్ అని కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఇటువంటి వీడియోస్కు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ గైస్, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్.